సో ఇప్పుడు మనం వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. అలాగే పైథాన్లో వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో మనకు కొన్ని రూల్స్ అయితే ఉంటాయి వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి. సో రూల్స్ ఏంటో చూద్దాం, దాని తర్వాత వేరియబుల్స్ని డిక్లేర్ చేద్దాం. నేమ్స్ కెనాట్ స్టార్ట్ విత్ ఏ నెంబర్. సో మనం వేరియబుల్ నేమ్ ఏదైతే తీసుకుంటామో దాని యొక్క స్టార్టింగ్ లెటర్ అయితే మనం నెంబర్తో రాసుకోకూడదు. ఒకవేళ నెంబర్తో రాసుకుంటే మనకు ఎర్రర్ అని వస్తుంది. నేమ్స్ కెనాట్ కంటైన్ స్పేసెస్, యూస్ అండర్స్కోర్ ఇన్స్టెడ్. సపోజ్ మనం వేరియబుల్స్ నేమ్స్ని ఒక 2 words అని రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మనం 2 words రాసుకున్నప్పుడు ఆ 2 words మధ్య స్పేసెస్ వేయకూడదు. ఒకవేళ మీరు 2 wordsని రాసుకోవాలనుకుంటే అక్కడ మీరు అండర్స్కోర్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇలాంటి స్పెషల్ సింబల్స్ కూడా మన వేరియబుల్ నేమ్లో అయితే ఉండకూడదు. సో ఇక్కడ ఈ సింబల్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్, అవాయిడ్ యూజింగ్ పైథాన్ బిల్ట్ ఇన్ కీవర్డ్స్ లైక్ లిస్ట్ అండ్ స్ట్రింగ్. సో మనం పైథాన్లో కొన్ని కీవర్డ్స్ అయితే ఉన్నాయి. సో ఆ కీవర్డ్స్ని మనం వేరియబుల్స్ నేమ్ లాగా రాసుకోవడం అవాయిడ్ చేయాలి. సో ఇవి బేసిక్ రూల్స్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నా. పేరు వచ్చేసి ఏ అని చెప్పి తీసుకున్నాను నేను వేరియబుల్ నేమ్. సో ఆ వేరియబుల్ నేమ్కి నేను 5 అనే వాల్యూని అసైన్ చేసుకున్నా. సో అదే నేను కమెంట్లో రాస్తున్నా, అసైనింగ్ 5 టు వేరియబుల్ ఏ. సో మనం వేరియబుల్ నేమ్ ఏదన్నా ఆల్ఫాబెట్స్ తీసుకోవచ్చు, ఆర్ ఎల్స్ అండర్ స్కోర్తో కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. సో దాన్ని నేను ప్రింట్ చేసుకున్న వేరియబుల్ని. సో ప్రింట్ చేస్తే నాకు 5 అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. సో వేరియబుల్ నేమ్ వచ్చేసి నేను నెంబర్ అని చెప్పి తీసుకున్నా. నెంబర్ ఈక్వల్ టు 5.5. సో మనకు సెల్ రన్ చేసుకున్నప్పుడు ఏం ఎర్రర్ రాలే, అంటే మనం వేరియబుల్ని కరెక్ట్గానే డిక్లేర్ చేసుకున్నామని. సో ఇప్పుడు నేను ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో ఈ వేరియబుల్ నేమ్లో నేను 2 words తీసుకుంటున్నా. సో అనదర్ నెంబర్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు మనకు ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకంటే ఆ వేరియబుల్ నేమ్ మనం డిక్లేర్ చేస్తున్నప్పుడు మధ్యలో స్పేస్ అయితే తీసుకున్నాం. సో అందుకని చెప్పి మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అండర్ స్కోర్ యూస్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ఆ 2 wordsని మనం జాయిన్ చేసుకోవచ్చు. సో నేను అండర్ స్కోర్ యూస్ చేస్తున్నా. సో అండర్ స్కోర్ యూస్ చేస్తే ఏమవుతుందంటే ఎవరైనా ప్రోగ్రామర్ చదవడానికి కూడా ఆ ప్రోగ్రామ్ని ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ నేను మన వేరియబుల్ నేమ్ కూడా ప్రింట్ చేస్తున్నా. సో మనకి ఏం ఎర్రర్ రాలే, అండ్ ఆ వేరియబుల్ యొక్క వాల్యూ కూడా ప్రింట్ అయిపోయింది 6 అని. సో నెక్స్ట్ నేను ఒక వేరియబుల్ ఏ తీసుకొని దానికి నేను ట్రూని అసైన్ చేస్తున్నా. సో ఈ ట్రూ అనేది మనకు బూలియన్ వాల్యూ. సో ఇప్పుడు ఆ బూలియన్ వాల్యూ నేను ఆ వేరియబుల్కి అసైన్ చేసిన కాబట్టి ఇప్పుడు మన ఏ వచ్చేసి బూలియన్ వేరియబుల్ అయిపోద్ది. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అన్నట్టు. సో వాల్యూస్ ఉంటాయి బూలియన్లో. సో ఇప్పుడు నేను ఏని ప్రింట్ చేస్తే మనకు ట్రూ అని ప్రింట్ అయిపోద్ది. సో ప్రింట్ అయిపోయింది కదా ఇక్కడ. నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఏ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి తీసుకుంటా. ఇక్కడ ట్రూ వచ్చేసి నాకు ఒక వేరియబుల్. సో నేను కమెంట్లో రాద్దాం. సో ఇప్పుడు మనకు ఎర్రర్ అయితే వస్తుంది, ఎందుకంటే మనం ఆ ట్రూ అనే వేరియబుల్ని ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. సో డిఫైన్ చేసుకోకముందు మనం ఇలా అసైన్ చేసుకుంటే మనకు ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను కమెంట్లో రాస్తున్నా, బికాస్ ట్రూ అజ్యూమ్డ్ టు బి ఏ వేరియబుల్. ట్రూ అజ్యూమ్డ్ టు బి ఏ వేరియబుల్. సో ఇక్కడ చూడొచ్చు, నేమ్ ట్రూ ఈస్ నాట్ డిఫైన్డ్ అని. సో ఒక వేరియబుల్ని డిఫైన్ చేయకముందుకు మనం ఇలా అసైన్ చేస్తే మనకు ఆ ఎర్రర్ అనేది వస్తుంది, నేమ్ ఎర్రర్. సో ఇప్పుడు ఆ ఎర్రర్ని పోగొట్టాలంటే మనం ఆ ట్రూని ఫస్ట్ డిఫైన్ చేసుకుందాం. సో నేను ట్రూకి 99 అనే వాల్యూ తీసుకున్నా. సో వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ఆ వేరియబుల్కి 99 అనే వాల్యూని అసైన్ చేసుకున్నా. నెక్స్ట్ నేను ఏ ఈక్వల్ టు ట్రూ తీసుకుంటే నేను ట్రూకున్న వాల్యూని ఏకి అసైన్ చేసుకున్నా. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ చూద్దాం, ప్రింట్ ఏ. సో మనకు ఏ వాల్యూ ఎంత, 99. సో అదే మనకి ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాసుకుందాం. సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడానికి. సో మనందరికీ తెలుసు సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా. సో ఆ ఫార్ములా ఏంటో చూద్దాం ఫస్ట్ మనం. సింపుల్ ఇంట్రెస్ట్ SI ఈక్వల్స్ టు PTR డివైడెడ్ బై 100. సో P అనేది మనకు ప్రిన్సిపల్ అమౌంట్, టైమ్, T అనేది టైమ్, R అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం ఈ 3 వేరియబుల్స్ని కూడా డిక్లేర్ చేసుకొని వాటి కొన్ని వాల్యూస్ని అసైన్ చేసుకున్నాక మనం సింపుల్ ఇంట్రెస్ట్ని కనుక్కుందాం. సో మనం తెలుసుకున్నాం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, అలాగే ఆ వేరియబుల్స్కి వాల్యూస్ ఎలా అసైన్ చేయాలని. సో ఇక్కడ నేను ప్రిన్సిపల్ అమౌంట్కి 10,000 అనే వాల్యూ అసైన్ చేసుకున్నా, టైంకి 5 అసైన్ చేసుకున్నా, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను 10% తీసుకుంటున్నా. సో మనకు 10% అంటే ఎంత, 0.1. సో రేట్ ఈక్వల్ టు 0.1. సో మన దగ్గర 3 వేరియబుల్స్ అయితే డిక్లేర్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ అయితే క్యాలిక్యులేట్ చేద్దాం.
సో సింపుల్ అండర్స్కోర్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు, సో మనకు ఆల్రెడీ ఫార్ములా తెలిసింది కదా, పీటీఆర్ డివైడెడ్ బై 100 అని. సో మనకు ఆ 3 వేరియబుల్ యొక్క వాల్యూస్ అయితే ఉన్నాయి. సో మనం సాల్వ్ చేసుకుందాం. ప్రిన్సిపల్ అమౌంట్ ఇంటూ టైం ఇంటూ రేట్. సో మనం మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే బై యూజింగ్ స్టార్ సింబల్. సో ఆల్రెడీ మన ముందు తెలుసుకున్నాం నెంబర్స్ ఇన్ పైథాన్లో, డివైడెడ్ బై 100. సో ఇప్పుడు మన సింపుల్ ఇంట్రెస్ట్ని ప్రింట్ చేద్దాం. సో మనకు ఆ వాల్యూ ఎంత వచ్చిందని. ప్రింట్ సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూ వచ్చేసి మనకు 50 వచ్చింది. సో మనం వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. పైథాన్ యూసెస్ డైనమిక్ టైపింగ్, మీనింగ్ యూ కెన్ రీఅసైన్ వేరియబుల్స్ టు డిఫరెంట్ డేటా టైప్స్. This makes Python very flexible in assigning data types. It differs from other languages that are statically typed. సో డైనమిక్ టైపింగ్ అంటే ఏంటంటే ఒక డేటా టైప్కి మనం ఇంకొక డేటా టైప్ వాల్యూస్ని అసైన్ చేయొచ్చు. సో దాని మీనింగ్ ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక వేరియబుల్ ఉంది స్ట్రింగ్ డేటా టైప్, దానికి మనం ఒక లిస్ట్ కానీ ఒక ఇంటీజర్ కానీ ఒక ఫ్లోట్ కానీ అసైన్ చేయొచ్చు. సో మీరు చూస్తే ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నా. సో మన వేరియబుల్ యొక్క టైప్ వచ్చేసి, సో మనం ఆ వేరియబుల్ యొక్క టైప్ ఎలా కనుక్కుంటామంటే బై యూజింగ్ టైప్ ఫంక్షన్. సో టైప్ ఆఫ్ మై అండర్స్కోర్ డాగ్స్ అని తీసుకున్నా. సో మీరు చూస్తే మన వేరియబుల్ యొక్క టైప్ వచ్చేసి 6 ఫ్లోట్. సో మన వేరియబుల్ టైప్ ఫ్లోట్. సో ఇప్పుడు ఈ ఫ్లోట్ డేటా టైప్కి నేను లిస్ట్ని అసైన్ చేస్తున్నా. సో మనకు లిస్ట్ అనేది ఇంకొక టైప్, ఇంకొక డేటా టైప్ లిస్ట్ అనేది మనకి. సో ఇప్పుడు ఆ టైప్ చూద్దాం మన వేరియబుల్ యొక్క టైప్ ఏమవుద్దని. సో ఇప్పుడు మనకి ఇక్కడ లిస్ట్ అయితే వచ్చింది. సో ఇనిషియల్గా మన వేరియబుల్ వచ్చేసి ఫ్లోటింగ్ డేటా టైప్. దాని తర్వాత మనం లిస్ట్ని అసైన్ చేసుకున్నాక మన వేరియబుల్ లిస్ట్ డేటా టైప్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇదే డైనమిక్ టైపింగ్ అంటే. సో డైనమిక్ టైపింగ్ అంటే ఏంటంటే ఒక వేరియబుల్కి మనం ప్రజెంట్ అది ఉన్న డేటా టైప్ కన్నా వేరే డేటా టైప్ని అసైన్ చేసినా కూడా అది ఆ డేటా టైప్ని కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది మనకు అడ్వాంటేజ్ పైథాన్లో. సో ఇప్పుడు మనం టైప్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో మన ఆబ్జెక్ట్ యొక్క టైప్ ఏంటో ఎలా తెలుసుకోవాలంటే బై యూజింగ్ బిల్ట్ ఇన్ టైప్ ఫంక్షన్. సో ఇప్పటిదాకా మనం డైనమిక్ టైపింగ్ అప్పుడు తీసుకున్నాం కదా టైప్ ఫంక్షన్. సో అదే. సో ఇంటీజర్కి అయితే మనకి ఇంట్ వస్తుంది, డెసిమల్కి అయితే ఫ్లోట్, స్ట్రింగ్ అయితే str వస్తుంది, లిస్ట్కి లిస్ట్ అని వస్తుంది టైప్, టపుల్కి టపుల్ వస్తుంది, డిక్షనరీకి అయితే డిక్టర్ అని వస్తుంది dict, సెట్కి అయితే సెట్ అనే వస్తుంది, అండ్ బూలియన్కి అయితే బూల్ అని వస్తుంది. సో బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇవి మనకు కొన్ని డేటా టైప్స్ పైథాన్లో. సో ఫస్ట్ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నా నేర్చుకో. సో దానికి నేను 5ని అసైన్ చేసుకున్నా. సో 5 అనేది ఇంటీజర్. సో మన వేరియబుల్ యొక్క టైప్ వచ్చేసి ఇంట్ టైప్. సో అది చూద్దాం. టైప్ ఆఫ్ నేర్చుకో. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఇంట్ టైప్ అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను ఇదే వేరియబుల్కి ఇంకొక వాల్యూని అసైన్ చేస్తున్నా 8.0. సో మనకు ఫ్లోట్ టైపు. సో చూద్దాం టైప్తో ఎలా వస్తుందో. టైప్ ఆఫ్ నేర్చుకో. సో ఇది మనకు ఫ్లోటింగ్ నెంబర్ కాబట్టి మన నేర్చుకో వేరియబుల్ ఫ్లో డేటా టైప్ కింద కన్వర్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకటే వేరియబుల్కి నేను డిఫరెంట్ డేటా టైప్స్ అసైన్ చేస్తున్నా, అయినా మనకి ఎర్రర్ రాలే. ఎందుకు రాలే ఎర్రర్? డైనమిక్ టైపింగ్. సో ఆల్రెడీ మనం ముందు తెలుసుకున్నాం కదా. సో అదే ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నా. సో ఇంకొక వాల్యూ అయితే అసైన్ చేస్తున్నా, దిస్ ఈజ్ మై ఛానల్ అని. సో ఇప్పుడు మన ఒక స్ట్రింగ్ని అసైన్ చేసుకున్నాం. సో మన వేరియబుల్ యొక్క డేటా టైప్ ఇప్పుడు ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుంది. సో టైప్ ఆఫ్ నేర్చుకో. సో మనకు స్ట్రింగ్ డేటా టైప్ అయితే str అని వస్తుంది. str నేర్చుకో ఈక్వల్స్ టు. సో ఇప్పుడు లిస్ట్ తీసుకుందాం. 1, 2, 3, 4, 34, 5. సో ఇది మనకు లిస్ట్. సో లిస్ట్ అంటే ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. టైప్ ఆఫ్ నేర్చుకో. సో లిస్ట్ అంటే నథింగ్ బట్ ఒక అరే అన్నట్టు, సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి అలా. సో మనకు టైప్ ఆఫ్ నేర్చుకో అంటే లిస్ట్ అని వచ్చింది. సో మనం ఇక్కడ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అలాగే ఒక ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ ఎలా కనుక్కోవాలో కూడా తెలుసుకున్నాం. సో ఎలా కనుక్కోవాలంటే బై యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ టైప్. దాని తర్వాత వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలో తెలుసుకున్నాం. అలాగే ఆ వేరియబుల్స్కి వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలో కూడా తెలుసుకున్నాం.
సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే స్ట్రింగ్స్ గురించి తెలుసుకుందాం. సో స్ట్రింగ్స్ ఎలా క్రియేట్ చేస్తారని చెప్పేసి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.